జై మార్కండయ్య, జై పద్మశాలి. ఆకలి మా అక్క చెల్లెలకు అన్నం అన్నట్టు కూడా పాపం ఊర్లోకి వెళ్ళి చాలా మంది వచ్చినాం, నిరాశపడుతున్నాం. మన మార్కండేయుని కూడా తలుచుకోవడానికి కూడా బాధపడుతున్నాం. మన మార్కండేయుడు నిజంగా తలుచుకోవాలంటే అందరం కూడా రెండు చేతులు పైకెత్తి మరి జై మార్కండయ్య, జై మార్కండయ్య, జై మార్కండయ్య, జై పద్మశాలి. ఈరోజు అఖిల భారత పద్మశాలి 17వ మహాసభ తెలంగాణ రాష్ట్ర 8వ మహాసభ నిర్వహణకు మరి అధ్యక్షత వహిస్తున్నటువంటి అధ్యక్షులు తెలంగాణ ప్రాంత అధ్యక్షులు కమర్త మురళి గారికి, అదేవిధంగా అఖిల భారత పద్మశాలి సంఘ జాతీయ అధ్యక్షులు కందగట్ల స్వామిన గారికి, అదేవిధంగా ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ గతం జయరాజన్ గారికి, మరి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, అనిల్ గారికి, మరి వివిధ మరి నాయకులందరికీ కూడా స్టేజ్ మీద పెద్ద పెద్ద నాయకులు చాలామంది ఉన్నారు. వారందరికీ కూడా నమస్తమాలు తెలియజేస్తున్నా. మార్కండే వంశస్థులుగా శిరస్సు వంచి మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నా. ముఖ్యంగా మనందరం కూడా రాజకీయం మీద మాట్లాడుతున్నాం, కానీ రాజకీయంగా వాటా సాధించట్లేదు. రాజకీయం అంటే మరి మనకు రాదా? మరి కేవలం కొంతమంది కులాలే పాలిస్తాయా? వాళ్ళే పాలకులా? మరి మేము పాలకులం కాలేమా? అది ఆలోచించుకోవాలి. మరి దేవుడు మానానికి పుట్టుక ఇస్తే మరి మానాన్ని మనం పాలన కాపాడిన వ్యక్తులం మరి మార్కండే వంశస్థులం. కేవలం కూడా మరి పేరుకే పద్మశాలి సమాజం కూడా రాజకీయంగా వెనుకబాటు కారణాలు ఎందుకు కూడా ఆలోచించుకోవాలి. ఇవాళ దేశంలో 30 సంవత్సరాల తర్వాత భారత పార్లమెంట్లో ఒక్క పార్లమెంట్ సభ్యుడు లేకపోవడం సిగ్గేస్తుంది, సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. ఈ రాజకీయ పార్టీలు ఏమైనప్పుడు కూడా ప్రాతినిధ్యం ఇవ్వకపోవడం మన పద్మశాలి సమాజాన్ని కూడా చిన్న చూపు చూసే ప్రయత్నం చేస్తున్నాయి. ఇలా కొంతమంది ఏమనుకుంటారంటే పద్మశాలి అంటే దేవుని భక్తారు, దేవుని భక్తే ఓట్లన్నీ మాకే వస్తాయి, వీళ్ళని ఏమి ఇవ్వకుండా పర్లే, ఆ గూట్ల ఓట్లు మాకు వస్తాయి అనుకుంటారు కొంతమంది. మరి మీ ఓట్లు వస్తేందుకు మాకేమి ఇస్తున్నావు? ఒక గవర్నర్ ఇచ్చినవా? ఒక ముఖ్యమంత్రి హోదా ఇచ్చినవా? ఒక రాజ్యసభ ఇచ్చినవా? దేశవ్యాప్తంగా పాలించే నాయకుడుగా ఉన్నావు, మరి మాకేది గౌరవం అంటున్నా? మేము ఎందుకు మీకు ఓట్లు వేయాలంటున్నా? ఖచ్చితంగా పోతాం, ఊరూరు పడతాం, జోల పడతాం, జోల పట్టి మా పద్మశాలి సమాజాన్ని గెలిపించుకోవాలి. పద్మశాలి సమాజంలో మేము కూడా నాయకులం, మేము పాలిస్తాం రాష్ట్రాలు అని చెప్పే విధంగా కూడా మహారాష్ట్రలో బలమైన సమాజంగా ఉన్నాం, అదేవిధంగా కర్ణాటకలో బలంగా ఉన్నాం, ఆంధ్రప్రదేశ్లో బలంగా ఉన్నాం, తెలంగాణలో బలంగా ఉన్నాం. మరెందుకు మన చట్టసభలో రాలే అవకాశం? ఒక పార్టీ ఏమో చంద్రాలు కూడా టికెట్ ఇస్తుంది, ఒక పార్టీ ఏమో అవకాశం ఇచ్చి కూడా ఇస్తుంది. అంటే మేము గెలుపుకు అవకాశం పడమా? మేము కేవలం కూడా ఓటు బ్యాంక్ మేము చూస్తారా? పద్మశాలి రాష్ట్రంలో 5 కులాల్లో ప్రధాన కులంగా మా కులం ఉన్నది, మరి మాకెందుకు ప్రాతినిధ్యం లేదు? ఇవాళ చట్టసభలో ఒక ఎమ్మెల్సీ కూడా అవకాశం లేని పరిస్థితి ఉంది. మరి ఇవాళ కమర్త మురళి గారు, అనిల్ గారు మరి ఈ విధంగా కాంగ్రెస్ పార్టీలో కానీ, బీఆర్ఎస్ పార్టీలో కానీ, బీజేపీలో కానీ ఎందుకు అవకాశాలు రావట్లేదంటే మనం అడగట్లేదు, అడిగే దాంట్లో లోపం ఉంది. ఆ లోపం పోగొట్టుకోవాలి, రోడ్ ఎక్కాలి, కొట్లాడాలి. ఏమంటారుగా అడుక్కుంటా కాదు, యాశిస్తాం కాదు, శాసిస్తాం అని చెప్పుకోవాలి. ఖచ్చితంగా మనం శాసిద్దాం, శాసించి రాజకీయాలు మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా ఇవాళ అందరు కూడా బీసీలు అంటున్నారు, బహుజనులు అంటున్నాం. ఎస్, కొండా లక్ష్మణ్ బాబూజీ గారి ఆశయాల్లో సాధనే బహుజన తెలంగాణ, బహుజన రాజ్యం. ఆ రాజ్యానికి అంకితంగా అడుగుపెట్టిన వ్యక్తే కొండా లక్ష్మణ్ బాబూజీ గారు. ఆనాడు ముఖ్యమంత్రి అవకాశం వస్తే కూడా ఎంటిక పోస్తో విసిరేసినటువంటి మహానాయకుడు, మా జాతి బిడ్డడు కొండా లక్ష్మణ్ బాబూజీ గారు. చెప్పుకోవడానికి కూడా సిరిపురం యాదయ్య తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మహత్య బలిదానం కోలుకున్నటువంటి మహానాయకుడు మా సిరిపురం యాదయ్య. అదేవిధంగా కుండం ఝాన్సీ గారు, ఇట్లా మా జాతిలో టైగర్ నరేంద్ర గారు, ఎంతో మంది జనార్దన్ గారు, ఇట్లా నల్లా నరసింహులు గారు, ఎంతో మంది మహానాయకులు ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో. ఇలా చట్టసభలో కనీసం ప్రాతినిధ్యం కూడా లేని పరిస్థితి. ఎమ్మెల్యేలో 5 మంది ఎమ్మెల్యేలు ఉండాలి, మరి 10 మంది ఎమ్మెల్యే కాదు, ఒక్క ఎమ్మెల్యేగా పరిమితం అయినా ఇంకో పార్టీ టికెట్ కూడా ఆయన ఇవ్వలేదు. మరి ఆలోచించుకోవాలి, ఎందుకు ఓట్లు వేయాలని ఆలోచించుకోవాలి. బీసీల్లో రేపు రాబోయేది కూడా బీజేపీ కూడా బీసీ జపం చేస్తుంది, కాంగ్రెస్ కూడా బీసీ జపం చేస్తుంది, బీఆర్ఎస్ కూడా బీసీ జపం చేస్తుంది. దేశంలో రాష్ట్రంలో అందరూ కూడా రాబోయేది కూడా బీసీ ఉద్యమం, బీసీ రాజ్యాధికారం అని చెప్పి కూడా గుర్తుంచుకోవాలి. దాంట్లో అగ్రగామిగా పద్మశాలిల పాత్ర కీలకంగా ఉండాలి. అడుగడుగున వెలిదియాలి, అడుగడుగు నాయకత్వం వహించాలి. రాబోయే రోజుల్లో మహిళా సోదరి మళ్ళీ కూడా ఖచ్చితంగా రాజ్యాధికారం కోసం పనిచేసుకోవాలి.
మరి ఈ లక్ష్యాలతో పనిచేయాలంటే ఖచ్చితంగా మనందరం కూడా ఇప్పుడు ఇంకొక బిడ్డగా మీ బిడ్డగా కొండా లక్ష్మణ్ బాబూజీ వారసునిగా మరి ఆనాడు కోరుకున్న తెలంగాణలో తెచ్చుకున్నాం. తెలంగాణ నిజాం కాలేజ్ గ్రౌండ్లో ఆనాడు ఏం మాట్లాడుకున్నాం? తెచ్చుకునే తెలంగాణలో మన బతుకులు బాగుపడతాయి, పద్మశాలను బాగుపడతాం, మన వృత్తి బాగుపడతాం అనుకున్నాం. ఇవాళ కులం అనేది వాస్తవానికి పుట్టుక కులం ఉంది, చచ్చిపోతా కులం ఉంది. రాజకీయంగా బంధ పెట్టడం కోసం నువ్వు కులాల మధ్య నాయకుడు వహిస్తే రాజకీయం ఎదగలవా? నీ కులం పక్క పెట్టంటాడు. ఓట్లకు వచ్చేసరికి నీ ఊర్లో ఏ కులం ఉంది ఆ కులం సమావేశం పెట్టు, అలా డబ్బులు ఇస్తా అంటాడు. అంటే ఓట్లు వేయించుకోవడం కులం కావాలి, మేము కులం కోసం మాట్లాడితే కులం లేదంటావు. అదేవిధంగా ఒక సమాజం మరి పోటీ చేయాలనుకుంటే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ఆయన్ని, బీజేపీ ఆయన్ని, బీఆర్ఎస్ ఆయన్ని, ఎంఐఎం ఆయన్ని, వైఎస్ఆర్సీపీ ఆయన్ని, మరి టీడీపీ ఆయన్ని. ఆ సమాజంకు ఉండే ఓట్లు 10,000 ఓట్లు. 10,000 ఓట్లు ఉంటే 10 మంది పోటీ చేస్తుర్రే. మరి మన బీసీ బిడ్డల యాదవ్ అన్న 30,000 ఓట్లు ఉంటాయి, మరి మా సాలాయనకు 30,000 ఉంటాయి, మా గౌడన్నకు ఉంటాయి. ముగ్గురు పోటీ పడితే వీళ్ళకి ఐక్యత లేదంట. ఐక్యత ఎక్కడ లేదు, మీకా మాకా? రాజ్యం నాకు కావాల్సింది, మాకు పాలించే శక్తి మాకు కావాలి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో మీ బిడ్డగా పద్మశాలి భవన్లో మరి బీసీ ఉద్యమానికి నాంది పలికినాం. అదేవిధంగా యూపీఎఫ్ పేరుతో మరి అదే కవితమ్మ కల్వకుంట్ల కవిత గారి నాయకత్వంలో యూపీఎఫ్ అనేది 70 కులాల భాగస్వామ్యంతో కులాల వారిగా పూర్తి స్థాయి కూడా రాష్ట్రం మొత్తం కూడా మీ బిడ్డగా, మీ జాతి బిడ్డగా మరి బీసీ ఉద్యమానికి పూనుకొని మరి ఊరూరా గ్రామాన్ని తిరుగుతున్నాం. మనం కులం పేరుతో మతం పేరుతో మన వాళ్ళని మనం కాపాడుకోవాలి, మనం గెలిపించుకోవాలి. రాజ్యాధికారంలో ఏది ఉన్నప్పుడు కూడా స్థానిక సంస్థల్లో ఖచ్చితమైన మాకు వాట దక్కపోతే ఖచ్చితంగా అన్ని పార్టీలను కూడా గుర్తిస్తాం. ఏదో మాకు అవకాశం వచ్చినట్టుగా బిస్కెట్లకు వద్దు, సంక్షేమ పథకాలు మాకెందుకండి, మాకు సీట్లు కావాలి, సంక్షేమ హక్కు. రాజకీయం పాలించే శక్తి మాకు కూడా ఉంది అనేది భాగస్వామ్యం గుర్తించాలి. రాబోయే రోజుల్లో ఇలాంటి సభలు జిల్లాగా పోతాం, మండలం పోతాం. రాజ్యాధికారం లక్ష్యంగా పనిచేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా రాజ్యసభలో మరి టీడీపీకి డిమాండ్ చేస్తున్నాం, మాకు రాజ్యసభ ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం, తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్సీ ఇవ్వండి, మంత్రి ఇవ్వండి, రాజ్యసభ ఇవ్వండి. బీజేపీ డిమాండ్ చేస్తున్నాం, మాకు గవర్నర్ ఇవ్వండి, రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రి హోదా కూడా బీజేపీకి ఇవ్వాలి. మా వాళ్ళు మతం పేరుతో మీకు ఓట్లు వేస్తున్నాం, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా మేము రాబోయే రోజుల్లో మాకు అవకాశం రాకపోతే ఖచ్చితంగా బంద పెడతామనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. పద్మశాలి సమాజ బిడ్డగా ఈ అవకాశం ఇచ్చినందుకు మరి అఖిల భారత పద్మశాలి సంఘానికి, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై మార్కండయ్య, జై పద్మశాలి, జై బీసీ.